హలో హైదరాబాద్, నేను మీ బుండునాయ్. న్యూస్ చదివినా నవ్వొచ్చిన రెండు ఒకే రోజున డెలివరీ. అందరికీ నా నమస్కారాలు, నేను కోకో కొంగ. కేబీఆర్ పార్క్ వద్ద హైదరాబాద్ తొలి స్మార్ట్ రోటరీ పార్కింగ్ ప్రారంభం. 72 కార్లకు సూపర్ స్పేస్, RFID యాక్సెస్, EV ఛార్జింగ్ అన్ని. JNTUH లో విద్యార్థిని దివ్య మరణం తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు. ప్రొఫెసర్లు యూనివర్సిటీ నెగ్లిజెన్స్ ఉందని డిమాండ్ చేస్తున్నారు. బాధాకరమైన సంఘటన. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభం. పంచాయతీ నామినేషన్ల టైంలోనే రావడంతో రాజకీయ చర్చలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్ మెట్రోలో కొత్త స్మార్ట్ స్టోరేజీ లాకర్లు. మీ బ్యాగులు, వస్తువులు సేఫ్ గా పెట్టుకోండి. ఇందులో నేను నా స్నాక్స్ పెడితే ఎవరూ దొంగిలించలేదు. బీఆర్ఎస్ నవంబర్ 29న దీక్షా దివస్ ని చాలా గ్రాండ్ గా జరుపుకోబోతోంది. కేసీఆర్ 2009 దీక్షను గుర్తు చేసే ర్యాలీలు, కల్చరల్ ఈవెంట్స్. సున్నితమైన కేసులకు ప్రత్యేకంగా సిఐటి టీం. పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా అరెస్టులు కాదు, కన్విక్షన్ రావాలి అన్నారు. అద్భుతం, న్యాయం జరగడం ముఖ్యం. బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర గారికి జీవన్ సాఫల్య పురస్కార్. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం 2500 పోలీస్, 1000 కెమెరాల సెక్యూరిటీ. ఫుల్ ప్రిపరేషన్. కోకపేట్ నియోపోలిస్ 2 ప్లాట్లు కలిపి HMDAకి 2708 కోట్లు. గంటల తరబడి బిడ్డింగ్. మార్కెట్ డిమాండ్ టాప్ లో ఉంది. గోఓటీ మెస్సీ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ కూడా వస్తున్నాడు. డిసెంబర్ 13, 15 మ్యాచ్లు, క్లినిక్స్, సంగీత కార్యక్రమాలు అన్ని. జీవో 46 ని వెనక్కి తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్. బీసీలకు నష్టం జరిగిందంటున్నారు. GHMC కొత్తగా 2 ఇంద్రమ్మ క్యాంటీన్లు. NTPC బగ్ లింగంపల్లి. బ్రేక్ఫాస్ట్, లంచ్ 2 కేవలం 5 రూపీస్. పేదలకు పెద్ద సహాయం. అభ్యాస్ లెక్స్ క్వెస్ట్ 2025 లో సమాస్తి స్కూల్ విజేత. 3000 విద్యార్థులు పాల్గొన్నారు. గోమతి ఎలక్ట్రానిక్స్ లో బ్లాస్ట్, 2 మంది మరణం, 6 గాయాలు. నివాసులు ఫైర్ సేఫ్టీ కఠినంగా ఉండాలి అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో రోడ్డు పనులు ఆలస్యం, తవ్వకాలు, ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బందులు. GHMC మాత్రం సంక్రాంతి కల్లా పూర్తవుతాయి అంటోంది. మలక్పేట్ రిటైర్డ్ బ్యాంకర్ ను ప్రీ IPO ఆఫర్ అంటూ 51 రితమా 20 లక్షలు మోసం చేశారు. వాట్సాప్, FB లింకులు జాగ్రత్త. ప్రణహిత చెవ్వెళ్ల అలైన్మెంట్ పై పన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు. బిగ్గెస్ట్ ల్యాండ్ లూట్ అన్నారు. హైదరాబాద్ 14 to 17 degrees సెల్సియస్. వీకెండ్ లో వర్షం కూడా ఉండొచ్చు. డిట్వా సైక్లోన్ ప్రభావం. జీవో 46 పై స్టే ఇవ్వలేదు హైకోర్టు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 75 గోదాముల్లో రైడ్స్. 10,903 ఎక్స్పైర్డ్ మిస్లేబుల్డ్ ఫుడ్ ఐటమ్స్ సీజ్. 32 నిల్వదారులకు నోటీసులు. నూర్ఖాన్ బజార్లో 15 తోలాల బంగారం దొంగిలింపు. పోలీస్ విచారణ కొనసాగుతుంది. సింగర్ మంగ్లీని అబ్యూస్ చేసిన ట్రోలర్ పో లీజ్ ఫిర్యాదు. వెంటనే క్షమాపణ చెప్పేశాడు. ఇవే ఇవాల్టి హైదరాబాద్ వార్తలు. నవ్వులు, వార్తలు 2 మీకోసం. మళ్ళీ కలుద్దాం కొంగనాయి న్యూస్ పాడ్కాస్ట్ లో. ధన్యవాదాలు.